గొర్రె ఫ్రేమ్ ఇలా పెడతారు. ఆ తర్వాత నెక్స్ట్ చెవులు పెట్టేసి ఇలా ఒకదానికొకటి సపోర్ట్ పెట్టేసి పక్కకు పెట్టేసి నెక్స్ట్ గూడు బద్దలు పెడతారు. పెట్టిన తర్వాత స్ట్రైట్ చూసుకొని ఇలా ఒక్కొక్కటి మొత్తం స్ట్రైట్ చూసుకొని పెట్టేస్తారు. ఫ్రేమ్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి పూర్తిగా వెల్డింగ్ కొడతారు. ఆ తర్వాత గొర్రు ఛానల్కు ఒక్కొక్క దానికి మొత్తం ఇలా బెజ్జాలు వేస్తారు. మొత్తం మిషన్ మీద ఇలా బెజ్జాలు వేసేసి మొత్తం ఛానల్స్కి చూడండి ఎలా సింపుల్గా మిషన్ మీద బెజ్జాలు వేస్తున్నారు. సింపుల్గా అయిపోతుంది. ఇలా ఒక్కొక్క బెజ్జం ఇలా వేస్తారు. చూసారు కదా ఎలా పడుతుందో రౌండ్గా మొత్తం రౌండ్ షేప్గా 1 ఇంచ్ బెజ్జం వస్తుంది. ఇలాగా అన్ని ఛానల్కు ఇలాగే బెజ్జాలు వేసేసి ఆ తర్వాత ఛానల్స్ మొత్తం తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి ఫ్రేమ్ పెట్టేసి ఇలా మొత్తం సెట్టింగ్ చేస్తారు. సెట్టింగ్ చేసిన తర్వాత ఒక సైడ్స్ యాంగ్లర్ కూడా పెట్టేస్తారు. ఇలా మొత్తం పెట్టేసి ఇలాగా ఒకదాని బట్టి ఒకటి పరిసేసి ఫ్రేమ్స్ ఒకదాని మీద ఒకటి ఇలా సెట్ చేస్తారు. ఇలా సెట్ చేసి మంచిగా చూసుకొని లెవెల్గా చూసుకొని టాకాలు ఒకదాని బట్టి ఒకటి వేస్తారు. ఇలా వేసేసి సపోర్టు ఒక యాంగ్లర్ వేస్తారు. ఆ తర్వాత ఇలా రాడ్లు కట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం మార్కింగ్ పెట్టేసుకొని ఒక్కొక్కటి ఇలా కట్ చేస్తారు. చూసారా ఎలా కట్ అవుతున్నాయి, ఎంత సింపుల్ కట్ అవుతున్నాయో అవి. ఇలాగ కట్ చేసిన తర్వాత హోల్స్లో ఒక్కొక్కటి పెట్టేసి ఇలా వెల్డింగ్ కొడతారు. ఇదే టైప్లో మొత్తము ఇలా కొట్టేసి చూడండి హోల్లో పెట్టేస్తారు. స్ట్రైట్ చూసేసుకొని ఇలా పూర్తిగా మొత్తం వెల్డింగ్ కొడతారు. అన్నీ వెల్డింగ్ అయిపోయిన తర్వాత ఇలాగ కలర్ మొత్తం వేస్తారు. అన్నీ ఒక దగ్గర వేసేసి ఇలా కలర్ వేస్తారు. చూడండి ఎలా నీట్గా ఎలా వేస్తున్నారో చూడండి. మొత్తం నీట్గా ఇలా కలర్ వేసేసి పక్కకు ఉంచుతారు. ఇది ఫ్రెండ్స్